ఈరోజు 19వ వార్డులో బొలిశెట్టి శ్రీనివాస్ గారు సేవా సమితి ఆధ్వర్యంలో మన నిరుపేద అంటే ఇలా ఉంటారా అనే ఆలోచన కూడా నాకు వేళ కలిగింది. ఎందుకంటే ఇద్దరు వికలాంగులు, ముసలిపొడి ఆ ముసలాయన. అసలు సేవా సమితిని నేను ముందు ఫస్ట్ మన శ్రీనివాస్ గారు ఆశీస్సులతో సేవా సమితి పెడతాం. అలాగే ఇప్పుడు సేవా సమితి పెట్టి ఈ కార్యక్రమం ఎలా చేసినందుకు ముందు సేవా సమితిని మంచి గుర్తింపు తెచ్చి వాళ్ళకే అభినందనలు తెలియజేయాలి, ఇలాంటి వాళ్ళకి ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు. అలాగే మన బొలిశెట్టి శ్రీని గారు కూడా తాడేపల్లిగూడెంలో మన సోదరుడు నారాయణమూర్తి గారు చెప్పినట్టు రాజకీయ చరిత్రను మేము 35 సంవత్సరాలు రాజకీయ చరిత్రలో చూసాం. ఏ ఎమ్మెల్యే కూడా సొంత రూపాయలు ఖర్చు చేసిన వ్యక్తి ఎవరు ఉండరు, ఒక బొలిశెట్టి శ్రీనివాస్ గారే. మేము 5-6 ఎమ్మెల్యేలను చూసాం. ఆ ఎమ్మెల్యే బాటలో ఈ సేవా సమితి లింగం శ్రీని గారు కానీ ఇతర సభ్యులందరూ కూడా జాయిన్ అయ్యి ఎవరికైనా లేనోళ్ళకి, ఆపతొచ్చిన వాళ్ళకి ఒక సేవ చేయాలన్న ఆలోచనతో వీళ్ళ ఆపరేషన్ చేయించి ఈ ఏదో నెలకే సరిపడగా వాళ్ళ బియ్యం కట్టిస్తాం. చాలా హర్షం. అలాగే మేము కూడా కోరుకునేది ఒకటే, మా వంతు సహకారం సేవా సమితికి ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి చేసినందుకు, ఇలాంటి వాళ్ళకి చేస్తే మాత్రం మీరు ఎప్పుడు చేసినా మమ్మల్ని సంవత్సరానికి సేవా సమితి ఒక కార్యక్రమంలో మా వంతు భాగంగా నేను ఖర్చు భరిస్తాను ఒక నెలకి. ఎందుకంటే ఇలాంటి లేని వాళ్ళకి మనం ఎన్నో రూపాయలు సంపాదిద్దాం. మన ఎమ్మెల్యే కూడా అదే అంటాడు, రూపాయలు వస్తాయి పోతాయి దాని గురించి కాదు, లేనోళ్ళకి మనం చేయవలసిన బాధ్యత ఉన్నారు. అలా నారాయణమూర్తి గారు అన్నట్టు మన ఎమ్మెల్యే గారు మనం ఎన్నుకుంటాం. మన తాడేపల్లి పట్టణ ప్రజలు చాలా మంచిది. ఎందుకు మంచిదంటే ఇలాంటి వ్యక్తి ఎవరు లేరు. ఓ నాయకుని తీసుకురండి, డైరెక్ట్గా మాట్లాడక్కర్లేదు. ఎవరన్నా పని ఉంటే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకుంటాం. ఆయన వెంటనే పని అన్నా ఉంటే వెంటనే చేయించేస్తాం. అలాంటి మంచి వ్యక్తి మీరందరూ తాడేపల్లి పట్టణ ప్రజలు కాదు, నిజవర్గ ప్రజలందరూ కూడా ఆయన అభిమానం చూపెట్టాలి. రాబోయే కాలంలో కూడా ఆయన పూర్తి మద్దతు చేకూర్చాలని, అలాగే ఈ సేవా సమితి ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని, ఈ సేవా సమితికి నా పూర్తి సహకారం పూర్తిగా ఉంటుందని, ఒకవేళ ఆర్థిక సహకారం కానీ ఏదైనా సహకారం పలానప్పుడు మీరు పలానా చేయండి అంటే ఇలా లేని వాళ్ళు చేస్తే మాత్రం నా వంతు పూర్తిగా నేను సహకరిస్తానని, నేను ఈ కార్యక్రమంలో మీతో పాటు నేను పాలు పంచుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే నారాయణమూర్తి గారికి కానీ, లింగం శ్రీని గారికి కానీ, సోమరాజు గారికి కానీ, విజయ్కి కానీ అందరు పేరు పేరున ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని నా వంతు సహకారం మీకు పూర్తిగా ఇస్తానని మనస్ఫూర్తిగా కోరుకుని సెలవు తీసుకుంటాను.